బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్. పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తలెత్తడంతో గల్ఫ్ దేశాల్లో గందరగోళం నెలకొంది. ఇక టాలీవుడ్ హీరో మా అధ్యక్షుడు మంచు విష్ణు తన కుటుంబంతో కలిసి దుబాయ్లో చిక్కుకుపోవడం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. ఆకాశంలో క్షిపణులు దూసుకుపోతున్న వీడియోను విష్ణు షేర్ చేయడంతో ఆయన ప్రమాదంలో ఉన్నారేమోనని అభిమానులు, కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అయితే తన భద్రతపై వస్తున్న వార్తలకు స్వస్తి పలుకుతూ మంచు విష్ణు తాజాగా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేశారు. తాము సురక్షితంగా ఉన్నామని చెబుతూ అభిమానులు నెలకొన్న టెన్షన్ను తగ్గించారు. మా భద్రత గురించి ఆందోళన చెందుతూ మెసేజ్లు చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలంటూ విష్ణు పోస్ట్ పెట్టారు. మేము దుబాయ్లో సురక్షితంగా ఉన్నామని, తన కుటుంబం క్షేమంగా ఉందని, అప్పుడప్పుడు దూరంగా వినిపిస్తున్న శబ్దాలు తప్ప ఇక్కడ సాధారణ జీవితం ప్రశాంతంగానే కొనసాగుతోందని విష్ణు తెలిపారు. ఇంతటి ఉద్రిక్త పరిస్థితుల్లో కూడా దుబాయ్ ప్రభుత్వం తీసుకుంటున్న రక్షణ చర్యలను విష్ణు కొనియాడారు. ఇలాంటి ఉద్రిక్త సమయాల్లో దుబాయ్ అధికారుల నిశ్శబ్ద సామర్థ్యం, క్షేత్రస్థాయిలో వారి సంసిద్ధత అద్భుతమంటూ కొనియాడారు. అలుపెరగని నాయకత్వంలో మమ్మల్ని కాపాడుతున్న యుఏఈ అధికారులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఆయన రాసుకొచ్చారు. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గాప్రసాద్ అందిస్తారు. గుడ్ ఈవినింగ్ దుర్గాప్రసాద్. ఇక పశ్చిమాసియాలో ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తలెత్తడంతో గల్ఫ్ దేశాల్లో కూడా గందరగోళం నెలకొందని అంటున్నారు. అయితే ఇదే సమయంలో టాలీవుడ్ హీరో మంచు విష్ణు తన కుటుంబంతో కలిసి దుబాయ్లో చిక్కుకుపోవడం గురించి ఆ వీడియోలు కూడా మనకి సోషల్ మీడియాలో తెలుస్తున్నాయి. దీనికి సంబంధించి మీరేమంటారు? గత కొద్ది రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ పై భీకర దాడులు చేస్తుంది. ఇరాన్ కూడా దానికి అనుగుణంగానే ప్రతిఘటిస్తుంది. సో దానిలో భాగంగా ఇరాన్ అటు అమెరికా, ఇజ్రాయెల్ తో పాటు మిగతా గల్ఫ్ దేశాలపై కూడా దాడులు చేస్తుంది. ఆ నేపథ్యంలో యుఏఈ పైన కూడా కొన్ని చోట్ల మిసైల్ దాడులు ఎగిరిపడుతున్నాయి. సో ఈ నేపథ్యంలో తెలుగు నటుడు మంచు విష్ణు దుబాయ్ లో ఉన్నారు. గత కొద్ది రోజులే ఆయన దుబాయ్ లో ఉంటున్నారు. ఈ యుద్ధంతో అక్కడ ఉండడం వల్ల కొంత మేరకు అయితే ఆయన ట్విట్టర్ లో అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని పంచుకోవడం జరిగింది. ప్రధానంగా ఆ విష్ణు అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ని ట్విట్టర్ లో రాసుకొచ్చారు. తన ఇల్లు ఆ మిసైల్ పేలడం వల్ల కొంతమేరకు కంపించింది, ఆ క్షణం చాలా భయంగా అనిపించింది అని కూడా ఆయన సోషల్ మీడియా ఎక్స్ లో రాసుకురావడం జరిగింది. ఆ మిసైల్ పేలుడు కారణంగా ఇల్లు షేక్ అవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా చాలా భయపడ్డారని, శాంతి కోసం ప్రార్థిస్తున్నామంటూ ఆయన రాసుకొచ్చారు. ఏ ఒక్కరు కూడా తమ ఇళ్ల పైకప్పుడ యుద్ధ శబ్దం విని పెరగకూడదు, పౌరులు సురక్షితంగా ఉన్నందుకు యుఏఈ ఆర్మీకి కూడా ధన్యవాదాలంటూ ఆయన రాసుకొచ్చారు. సో ఇలాంటి క్షణాల్లో జీవితం ఎంతో దుర్బలమైతే గుర్తు చేస్తాయంటూ రాసుకొచ్చారు. ఆ శక్తి, శాంతి త్వరగా ఆ దేశాల్లో కావాలని కూడా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు నటుడు అక్కడ ఉండడం వల్ల కొంతమేర ఆయన తన అనుభవాలని ట్విట్టర్లో రాసుకొచ్చారు. ఏదేమైనా యుద్ధం స్టార్ట్ అయ్యి 3 days అవుతున్నా కూడా ఇప్పటి వరకు అక్కడ ఎలాంటి భయానక పరిస్థితులు లేవని, అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ తగిన జాగ్రత్త చర్యలు తీసుకుంటుందని కూడా ఆయన రాసుకురావడం జరిగింది. ఓకే దుర్గాప్రసాద్, ఇక వీళ్ళ గురించి మంచు లక్ష్మి కూడా ఏదో స్పందించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీరు ఏమంటారు? ఆమె ఏదో ఎమోషనల్ పోస్ట్ కూడా పెట్టినట్లు చెప్తున్నారు. రైట్ రా. దీనికి సంబంధించి అంటే వాళ్ళు చాలా భయపడుతున్న పరిస్థితి. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది కాబట్టి ఏ క్షణంలో ఏ మిసైల్ డ్రోన్ దాడులు జరుగుతాయో చెప్పలేని పరిస్థితి. ఏ టైంలో ఎక్కడ బ్లాస్ట్ వస్తుందో, ఎక్కడ జనం చనిపోతారు అనే విషయం కూడా తెలియదు. ఎందుకంటే అటు గాజా కానీ చాలా ప్రదేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి, చాలా సిచ్యువేషన్స్ కూడా ప్రజెంట్ చూస్తున్నాం. సో ఇది కూడా పెద్ద యుద్ధం నేపథ్యంలో ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. సో ఇలాంటి సందర్భంలో గడిచిన 3 రోజులు కూడా యుద్ధం జరుగుతున్నప్పటికీ కూడా వాళ్ళు దుబాయ్లో సేఫ్ గా ఉండడం వల్ల అంటే ప్రాణాలు, భావోద్వేగమైన ఎమోషన్ వాళ్ళు ట్విట్టర్ లో రాసుకొచ్చారు. సో దానికి సంబంధించి వాళ్ళు ఆ గవర్నమెంట్ ని పొగుడుతూ ట్విట్టర్ లో రాయడం జరిగింది. ఓకే దుర్గాప్రసాద్, థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.